సహాయం ఏమని అడగాలి, కొన్నిసార్లు ఆహారం కూడా ఉండని పరిస్థితి. ఇవన్నీ కూడా మనం చూస్తూ ఉన్నాం. అన్నింటినీ ఎవరికి అప్పగించాలంటే దేవునికే అప్పగించాలి. దేవునికి అప్పగించి మనం అందరం కూడా ప్రార్థన చేస్తాం. ప్రార్థన చేస్తే దేవుడే మనకు సహాయం చేస్తాడు. మంచి పోరాటం పోరాడితిని, విశ్వాసము కాపాడుకుంటుని, నా కొరకు నీతి కిరీటం ఉంచబడి ఉంది. మనమందరం కూడా దేవుని వలన జయించబడాలి. ఆటంకాలు వచ్చాయి, ప్రార్థన చేసుకొని బయలుదేరతాం. కొన్ని విజయవంతం అవుతాయి, కొన్ని ఫెయిల్ అయిపోతాయి. రెపకాలను తీసుకొని రావడానికి ఎలియాజరు బయలుదేరాడు. ఎలియాజరు బయలుదేరాడు. ప్రార్థన చేసుకుని బయలుదేరాడు. ఆ అమ్మ ఎలా ఉంటుందో తెలియదు, తర్వాత అక్కడ ఎలా ఉంటుందో తెలియదు, పరిస్థితులు తెలియదు, సరైనటువంటి విధానం లేదు. ప్రార్థన చేసుకొని బయలుదేరారు. వెళ్ళేటప్పుడు విజయంతో తిరిగి వచ్చారు. మనమందరము కూడా దేవుని వలన జయించబడాలి. మనమందరం కూడా దేవుని వలన ఆశీర్వదించబడాలి. సాతాను ఆటంకాన్ని కలగజేస్తాడు, మనం ధైర్యంగా ఉండాలి. పౌలు గారిలాగా మనము మంచి ప్రార్థనాపరులం కాకపోవచ్చు, కానీ దేవుడు మనకిచ్చినంతలో మనం అందరం కూడా ప్రార్థన చేసేటటువంటి స్థితిలో ఉందాం, ఆరాధించే స్థితిలో ఉందాం, దేవునికి నమ్మకంగా ఉందాం. దేవుడు కార్యాలు చేస్తాడు. దేవుడు అద్భుత కార్యాలు చేయగా వాటిని ఆపేవాళ్ళు ఎవరు లేరు. సాతానే కాదు, సాతాను సమూహం అయినా ఆపలేదు. సాతానే కానీ, సాతాను సమూహమే కానీ ఏది ఆపలేదు. దేవుడు మనకు చెప్పే ఒక మంచి మాట ఏంటంటే, మీకిచ్చు సర్వాంగ కవచమును ధరించుకొని మీ పోరాటాన్ని మీరు చేయాలి. ఇప్పుడు మనం పోరాటం చేస్తూనే ఉన్నాం. ఆ పోరాటంలో కొన్నిసార్లు కింద పడవచ్చు, కొన్నిసార్లు విజయం సాధించవచ్చు. ఆ పోరాటంలో కొన్నిసార్లు గెలవచ్చు, కొన్నిసార్లు ఓడిపోవచ్చు. యేసుక్రీస్తు ప్రభు వారిని కూడా శోధించడానికి సాతాను చాలా ప్రయత్నాలు చేశారు. కానీ అంతిమ విజయం దేవునిదే, అంతిమ విజయం దేవుని బిడ్డలదే, అంతిమ విజయం మంచిగా నమ్మకంగా పరిచయం చేసేటటువంటి సేవకులు. మనం అందరం కూడా దేవునికి లోబడి నమ్మకంగా సేవ చేద్దాం. ఆటంకాలు చాలా ఉన్నాయి. కొన్నిసార్లు మనల్ని ప్రజలు అపార్థం చేసుకోవచ్చు. అయినప్పటికీ దాని గురించి మనం ఆలోచించక, దాని గురించి మనం ఇబ్బంది పడకుండా